శ్రీకాంత్ గారి కొడుకు ఎస్జే సూర్య గారు అనుకుంటా. ఎలా అంటే అండ్ ఇక్కడ చూస్తే అప్పన్న పార్టీ అభ్యుదయం పార్టీ లోగో వచ్చేసి ఇది. పార్టీ గుర్తు ట్రాక్టర్. ఇదే పార్టీలో శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, నవీన్ చంద్ర గారు, ప్రతిపక్షం అనుకున్న ఎస్జే సూర్య గారు కూడా ఇదే పార్టీలో ఉన్నారు. అప్పన్న చనిపోయాక సీఎం గా మన శ్రీకాంత్ గారు గౌరవశ్రీ బొబ్బిలి సత్యమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎస్జే సూర్య గారికి కూడా ఏదో కీలక పదవి ఇచ్చారు. ఆ బ్యానర్ పక్కనే చూడొచ్చు. అయితే మళ్ళీ ఎస్జే సూర్య గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం శ్రీకాంత్ గారు కదా అంటే ఇంకెక్కడ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ 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 బొబ్బిలి సత్యమూర్తి గారు గోడకెక్కారు. ఇక్కడ శ్రీకాంత్ గారు చనిపోయారు. పక్కనే ఎస్జే సూర్య గారిని కూడా చూడొచ్చు. అంటే శ్రీకాంత్ గారిని చంపింది తను చనిపోయాక ఎస్జే సూర్య గారు శ్రీ బొబ్బిలి మోపిదేవి గారు సీఎం గా అయ్యారు. ఇక్కడ శ్రీకాంత్ గారి ఫోటోను చూడొచ్చు. ఎస్జే సూర్య గారు అభ్యుదయం పార్టీలోనే ఉంటే మరి ప్రజాభ్యుదయం పార్టీ ఎవరు పెట్టారంటే ఇతనే. సముద్రకని గారు పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నా. తీరి ఇంకో విషయం, శ్రీకాంత్ గారి కొడుకు ఎస్జే సూర్య గారు అనుకుంటా. ఎలా అంటే ఇద్దరింటి పేర్లు ఒకేలా ఉన్నాయి. శ్రీకాంత్ గారి పేరు బొబ్బిలి సత్యమూర్తి, ఎస్జే సూర్య గారి పేరు బొబ్బిలి మోపిదేవి. ఇద్దరింటి పేర్లు బొబ్బిలినే. అందుకే అనుకుంటా శ్రీకాంత్ గారు చనిపోయాక ఎస్జే సూర్య గారు సీఎం అయ్యారు. కొడుకైనా అయ్యుండొచ్చు లేదా తమ్ముడైనా అయ్యుండొచ్చు.